నమస్తే, మై టీవీ న్యూస్కు స్వాగతం. మీరు చూస్తున్నది అల్లూరు ప్రత్యేక వార్తలు. ఈరోజు ముఖ్యమైన వార్త, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేవని జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి తెలిపారు. అల్లూరు పర్యటనలో భాగంగా జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే 20,000 టన్నుల యూరియా నిల్వ ఉందని ఆమె తెలిపారు. రైతులకు అవసరమైనంత యూరియా సరఫరా చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని స్పష్టం చేశారు. యూరియా కొరత అనే అపోహలకు పోయి ఆందోళన చెందవద్దని ఆమె సూచించారు. రైతులు ఎలాంటి ఆందోళన లేకుండా తమ వ్యవసాయ పనులు యథావిధిగా కొనసాగించాలని సూచించారు. అలాగే యూరియా పంపిణీ కార్డులు స్థానిక రైతు సేవా కేంద్రాల్లోని అందుబాటులో ఉంటాయని, రికార్డుల కోసం కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని తెలిపారు. అయిపోయిన నేపథ్యంలో మనకి ఈ నెల 15వ తారీఖు నుంచి నీటి విడుదల చేస్తున్నాం కాబట్టి రైతులందరూ కూడా మనకి ఇప్పుడు అల్లూరు మండలంలో నారుమళ్ళు పోసుకోవడానికి సిద్ధమయ్యారు. కొంతమంది బీపీటీ 5204 పోసుకున్న రైతులైతే నార్లు కూడా పోసుకోవడం జరిగింది. దానికి గాను మనకి ఈ నెల దాదాపు మనము 4 సొసైటీల్లో, మనకి 4 సొసైటీలు ఉన్నాయి అల్లూరులో. అల్లూరు సిఆర్బిలో 54 టన్నులు, అదేవిధంగా అల్లూరు వెస్ట్లో 91 టన్ను, హిందూపూర్ పిఎస్సిఎస్లో 54 టన్నులు అండ్ పురిని పిఎస్సిఎస్లో 51 టన్నులు, అంటే మొత్తం 250 టన్నుల యూరియాని మనము ఈ నెలలో ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది అన్ని గ్రామాలకు. కానీ మనకి కొంతమంది రైతులు ఇట్లా హెడ్ క్వార్టర్కి వచ్చి మనం తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా అవుతుంది అని కొందరు రిప్రజెంట్ చేశారు. కాబట్టి దానికోసం అని చెప్పేసి ఈరోజు మేము ఈ మండలం విజిట్ చేయడం జరిగింది. దానికి గాను మనకి ఇక్కడ కొంచెము స్టాఫ్ కొంచెం తక్కువ మంది ఉన్నా, అసౌకర్యంగా ఉన్నా సరే మనము హెడ్ ఆఫీస్ నుంచి కూడా కొంతమంది స్టాఫ్ని పిలిపించేసేసి రేపు ఉదయం అనంగా రేపు 7 సెంటర్స్లో మనము యూరియాని ప్లేస్మెంట్ ఇస్తున్నాం ఆర్ఎస్కేల్లో. ఈ 7 సెంటర్స్లో రైతులు అక్కడికక్కడ ఆ గ్రామాలకు వెళ్ళి, అంటే గోగులపల్లి, తర్వాత అదేవిధంగా సింగపేట, గద్దగుంట, వీరంగుంట, ఇసుకపల్లి అండ్ మోపూరు, గ్రద్దగుంట, ఈ 7 గ్రామాల్లో మనం అక్కడే రైతులకు అందుబాటులో ఆర్ఎస్కేల్లో స్టాక్ ఉంచి ఇవ్వడానికి గాను అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కనుక రైతులు ఎవరో అల్లూరు ఆఫీస్కి, అగ్రికల్చర్ ఆఫీసర్కి రావద్దు. మనకు దగ్గరలో ఉన్న మీ గ్రామాల్లో మీరు యూరియా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఒకరోజు పని కట్టుకొని మీరు ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సిన అవసరం లేదు. స్టాఫ్ని పెట్టి సీజన్ మొత్తం మీకు 7 గ్రామాల్లో ఉంచి మేము యూరియా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. కాబట్టి రైతులు మాకు వ్యవసాయ శాఖతో సహకరించాల్సిందిగా కోరుతున్నాము. యూరియా ఎటువంటి స్కేర్సిటీ లేదు. మనకి కావాల్సినంత యూరియా మనకు అందుబాటులో ఉంది. అదేవిధంగా సప్లై చేస్తూ ఉన్నారు. గత సంవత్సరం ఈ సమయానికి 6,000 టన్నులు మాత్రమే వచ్చింది. కానీ ఈ సంవత్సరం 20,000 టన్నులు మన దగ్గర యూరియా వచ్చింది. 10,000 టన్నులు మన దగ్గర నిల్వలు కూడా ఉన్నాయి. మన రైతుల దగ్గర అవనివ్వండి, తర్వాత గొడవల్లో అవనివ్వండి, మన దగ్గర షాపుల్లో. కాబట్టి యూరియా కోసం రైతులు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు, ఆదుర్దా కూడా చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ చేసుకుంటే నీరు కారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీకు ఎప్పుడు అవసరమైతే ఆ రోజు వచ్చి మన షాప్లో కానీ, మన సొసైటీలో కానీ, లేదా ఆర్ఎస్కేలో కానీ తీసుకెళ్ళవచ్చు. కాబట్టి యూరియా సప్లైలకి ఎటువంటి డోకా లేదని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తాను. యూరియా కోసం పడికాపులు పడతారు రైతులను ఒక ఆర్పి చేస్తున్నారు. అది సీఎం గారి సీఎం గారు యూరియాకి ఒక ఖర్చు పడుతున్నారు. మాకు ఇదైతే ఇట్లాంటి సమస్యలు ఏంటో మన సమస్యలు మనకి యూరియా ఉంది లేదా సొసైటీలో వాళ్ళకి మన ఆర్పీకేలో మనం ఇస్తాము. ఏది ట్రాన్స్పోర్ట్ చేస్తాం. వాళ్ళ డేటర్కి అయితే వాళ్ళ రేట్ పాయింట్ నుంచి ఇక్కడికి తెచ్చుకోవాలి. వాళ్ళు సొంతంగా లారీ వాళ్ళ ఈ మండలం రాయించుకొని ఏ రోజు నాకు 490 మాకు అవసరం లేదు. 265 రూపాయలు లెక్క మన సొసైటీలో పోతే ఈ రేట్ ఇస్తారు. మనమే చేసుకున్నారు. మనం 265 రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై మై టీవీ న్యూస్ మీ ముందుకు మరిన్ని వివరాలు తీసుకురాబోతోంది. ఈ వార్త నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా మై టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.